కనపడవు. ఒక్క ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ఒక్కదానే మహర్షి కటాక్షించారు. అది కూడా ఎంతసేపు ఎలా కటాక్షించారో తెలుసా అండి? ఆదిత్య హృదయానికి ఒక రహస్యం ఉంది. మీరు బ్రహ్మాస్త్రం పొందలేరు, ఐంద్రాస్త్రాన్ని పొందలేరు, యామ్యాస్త్రాన్ని పొందలేరు, వాయవ్యాస్త్రాన్ని పొందలేరు. అందుకే అక్షర రూపమైన అస్త్రాన్ని ఎంతకాలమునకు మీరు పొందేటట్టుగా మహర్షి జాతికి చేసిన కృప ఆదిత్య హృదయం. ఆదిత్య హృదయం మీ అమ్ముల పొదిలో ఉంటే రాముడి దగ్గర ఎన్ని అస్త్రాలు ఉన్నాయో అన్ని అస్త్రాలు మీరు చేతిలో పట్టేసుకున్నట్టే. అంత శక్తివంతం ఆదిత్య హృదయం. అందుకే మహర్షి దాన్ని ఉపదేశం చేస్తూ 31 శ్లోకాలు మాత్రమే చెప్పారు. 31 శ్లోకాల్లో అవి ప్రారంభం చెయ్యడం కూడా తతో యుద్ధ పరిశ్రాంతం అంటూ మొదలవుతుంది. తత్వతో మొదలైన కాండ సుందరకాండ. తతో రావణ నీతాయా సీతాయా శత్రుకర్షణ అని మొదలైంది. తత్వతో మొదలై తత్వతో పూర్తయింది సుందరకాండ. మళ్ళీ తత్తుతో ప్రారంభమైనటువంటి మహోత్కృష్టమైన స్తోత్రం ఆదిత్య హృదయం. అందుకే తతో యుద్ధ పరిశ్రాంతం అంటూ మొదలుపెట్టారు. గమ్మత్తు ఏమిటంటే ఈ 31 శ్లోకాల్లోనూ మొట్టమొదటి శ్లోకాన్ని మీకు అగస్త్య మహర్షి వచ్చి చూసి కిందకి దిగారు అనేటటువంటి పరిచయ శ్లోకంగా పక్కన పెడితే 30 శ్లోకాలు మిగులుతాయి. 30 శ్లోకాల్లో మొట్టమొదటి 8 శ్లోకాలు మీకు అంగన్యాస కరన్యాసాలకి, తదనంతరం ఆ 8 శ్లోకాలు ఆ స్వరూప విశేషణానికి సరిపోతే చివరి 8 శ్లోకాలు అనంతరమైన ఫలసిద్ధిని చెప్తే ఇంకా మిగిలిపోయేటటువంటివి అటు 8 ఇటు 8 16 శ్లోకాలు వెళ్ళిపోతే మొట్టమొదట మీకు పరిచయం చేసినటువంటి శ్లోకం ఒకటి వెళ్ళిపోతే ఎన్ని వెళ్ళిపోయేప్పటికి 9 9 18 శ్లోకాలు వెళ్ళిపోతే ఇంకా 12 శ్లోకాలు మిగుతాయి. 8 కాదు, 9 9 అటు 9 ఇటు 9 తీస్తే 18 పోతే 12 శ్లోకాలు ఉంటాయి. 18 12 30. మొట్టమొదటిది అగస్త్య మహర్షి కిందకి దిగినటువంటి శ్లోకం 31 శ్లోకాలు. మీకు గమ్మత్తు ఏమిటో తెలుసా అండి? ఆదిత్య హృదయాన్ని మీరు ఎప్పుడు చదవాలి అంటే అగస్త్య మహర్షి చెప్పేశారు. కాంతారేషు భయేషు చ, మీరు మహారణ్యంలో ఉండండి, మీరు విపరీతమైనటువంటి భయాన్ని పొంది ఉండండి, ఏదైనా ప్రమాదం వచ్చేస్తూ ఉండనివ్వండి. మీకు మిగిలినటువంటి దేవతల్ని ఉపాసన చెయ్యాలంటే మీరు మనస్సు లోపల దర్శనం చెయ్యాలి. మీ మనస్సు ఖేదాన్ని పొందేసింది అనుకోండి ఎప్పుడైనా, అప్పుడు మీరు ఏ మంత్రాన్ని ఉపాసన చేస్తున్నారో ఆ స్వరూపాన్ని నిలబెట్టడం కష్టం. ప్రార్థనా శ్లోకం చేసినా నిలబడదు. పైగా బీజాక్షరాలతో కూడుకున్నటువంటి మంత్రములు చెయ్యాలంటే, అటువంటి ఉపాసన చెయ్యాలంటే దానికి ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు మంత్రం చేయడానికి వీల్లేదు. అది స్నానం చెయ్యాలి, దానికి కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలు పాటించి మంత్రం చెయ్యాలి. ఆదిత్య హృదయానికి మీకు ఆ బాధ లేదు. మీరు నడుస్తూ కూర్చుని నిలబడి అరణ్యంలో ఉండండి, ఎక్కడ మీకు భయం వేయనివ్వండి. ఒక్కసారి మీకు అదృష్టం ఏమిటంటే సూర్యుడు ఎప్పుడూ ఆకాశంలో ఉంటాడు. నేను సూర్యుడిని చూడలేదన్న వెర్రివాడు ప్రపంచంలో ఉండడు. కళ్ళు మూస్తే సూర్యదర్శనం అయిపోతుంది మీకు. కానీ ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, ఆదిత్య హృదయం చదివేటప్పుడు కళ్ళు మూసి నమస్కారం చేస్తే సూర్యోదయం అవుతున్న సూర్యుడిని ఉపాసన చేయాలి. ఉపాసన చేసి 3 సార్లు చదవమని ఇందులో మహర్షి చెప్పారు. కానీ 12 12 ఆదిత్యుల్ని అందులో ఉపాసన చెప్పారు. అందుకే నిన్నటి రోజున ఇక్కడ ఆదిత్య హృదయం జరిగితే 12 మాటలు అందరితో చెప్పించడానికి కారణం అది. అందుకని మీకు మిగిలినటువంటి దేవతా స్వరూపాలు ఈ కంటితో చూడ్డానికి కుదరదు. ఒక్క సూర్యనారాయణమూర్తిని మాత్రం మీరు ఈ కంటితో చూడొచ్చు ఎదురుగుండా. ఈ కంటితో చూసి దర్శనం చేసి నమస్కారం చేసుకోవచ్చు. చేసేసి మీరు ఎలా ఉండండి, మీకు చాలా భయం వేసేసింది అనుకోండి, వెంటనే ఒక్కసారి కళ్ళు మూసుకుని తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణంచాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం, తప్పులు లేకుండా 31 శ్లోకాలని కంగారుగా కాకుండా ఉచ్చారణ దోషం లేకుండా చదివితే ఎంతసేపు పడుతుందో తెలుసా అండి? ఖచ్చితంగా సూర్యమండలాంతర్వర్తి అయినటువంటి భగవానుడు సూర్యబింబంగా ఆకాశంలోకి వచ్చి ప్రస్ఫుటంగా ఉదయించడానికి ఎంత సమయం పడుతుందో ఆదిత్య హృదయం చదవడానికి అంతే సమయం పడుతుంది. అలా దాన్ని తీసుకొచ్చారు మహర్షి. వేదంలో ఉన్నటువంటి సమస్త సారాన్ని పిండి ఆదిత్య హృదయంలో పెట్టేశారు. అందులో మొట్టమొదటి భాగంలో ఏం చేస్తారంటే స్వామిని స్తుతి చేస్తారు.
స్తుతి అంటే నువ్వు అంతటి వాడివి, నువ్వు ఇంతటి వాడివి అని చెప్తారు. రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం సర్వదేవాత్మకోహేష తేజస్వీ రశ్మిభావన ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివ స్కంధ ప్రజాపతి అని చెప్తారు. తర్వాత ఏం చేస్తారంటే మీకు తెలిసి కానీ తెలియక కానీ ఆదిత్య హృదయం చదివేటప్పుడు నుతి వెళ్ళిపోతుంది అందులో. అంటే మీకు రుద్ర ప్రశ్నలో రుద్రాధ్యాయము అని ఉంది. అందులో నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అని నమో హిరణ్యబాహవే సేనాన్యే దిశాంచ పతయే నమో నమో అని ఉభయతర నమస్కారాలతో నమకం ఎలా పెడుతుందో అలా మీకు నుతి వెళ్ళిపోతుంది. అందుకే నమ పూర్వాయ గిరయే పశ్చిమే గిరయే నమః జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః నమ పద్మప్రబోధాయ మార్తాండాయ నమో నమః బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్యవర్చసే భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః అని నమకంతో నుతి కింద పెడుతుంది. అలా నుతి కింద వెళ్ళడంలో ఏమవుతుందంటే మీకు తెలియకుండానే దాని శబ్దశక్తి చేత దాన్ని పలికేటట్టు పలకడం మీరు అలవాటు చేసుకున్నారనుకోండి, మీ లోపల నుంచి ఒక ఉత్సాహం పుడుతుంది. అది గురుముఖత ఉపదేశాన్ని కూడా పొందారనుకోండి మూలమంత్రంతో, ఇంకా దాని శక్తి కవచం కట్టేసుకున్నట్టే. అందుకని మీరు కళ్ళు మూసుకుని సూర్యభగవానుడి యొక్క ఉదయం జరుగుతూ ఉంటే దాని ఎదురుగుండా కూర్చునో లేకపోతే పూజామందిరంలో కూర్చుని, అంటే అది ఉపాసనా రహస్యం, అది ఉపదేశంలో చెప్తారు. నమస్కారం చేస్తూ ఒక్కసారి నమ పూర్వాయ గిరయే పశ్చిమే గిరయే నమః జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః నమ పద్మప్రబోధాయ మార్తాండాయ నమో నమః అని మీరు చదువుతుంటే అందులో ఉండేటటువంటి కొన్ని నామముల చేత అనేక ఫలితాలు సిద్ధించేస్తాయి మీకు తెలియకుండా. భాస్కర అని ఒక నామం వస్తుంది అందులో. ఆరోగ్యం భాస్కరాది చేత్, మీ శరీరారోగ్యం ఆ భాస్కరుడి చేతిలో ఉంటుంది. ఆ భాస్కర అన్నదాన్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేశారు. మహర్షి తీసుకెళ్ళి బిగించేశారు. మీరేం చెయ్యక్కర్లేదు. ఒక అస్త్రం మీద బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించే ముందు బ్రహ్మాస్త్ర మంత్రాన్ని ఎలా పెడతారో అలా తీసుకొచ్చి కూర్చేశారు. కొన్ని మంత్రాలు కొందరు మాత్రమే చెయ్యాలి. ఆదిత్య హృదయానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? అందరూ చదువుకోవచ్చు. అంత సాత్వికం చేసేసారు మహర్షి. దాన్ని చేసేసి ఈ జాతికి వాల్మీకి మహర్షి ఒక గొప్ప వరదానం చేసేసారు. అబ్బాయి మీకు ఏ కోరికలు ఉంటాయో నాకు తెలుసు, మీ అందరి కోరికలు సిద్ధించడానికి మీ అందరికీ ఒక అపురూపమైన బహుమతి ఇచ్చేస్తున్నాను. అందుకే అంత పరమపావనమైన ఆదిత్య హృదయం కాబట్టే నిన్న మహానుభావుడు గోపాలకృష్ణ గారు అంత శ్రమ తీసుకుని అంత కార్యక్రమం ఏర్పాటు చేసి అందరికీ తీర్థం అందాలి అని నిన్న అగ్నిహోత్రంలో హవిస్సులు ఇప్పించి ఆ తీర్థాన్ని అందరికీ అందించి పంపించారు. వారు కూడా పండితులు కూడా ఎంత బాగా చేశారంటే నిజంగా వారికి మనం ఏమిచ్చి రుణం తీర్చుకుంటాం. మనం తీర్థం తీసుకుంటూ ఉంటే, మనం ప్రసాదం తీసుకుంటూ ఉంటే నిజానికి పూర్ణాహుతి అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోవచ్చు. వాళ్ళు ఏం చేశారో మీరు చూసారో, వాళ్ళు వెళ్ళలేదు. వేదం నడుస్తుంటే వేదము యొక్క పన్నాలు చదువుతుంటే ఆ శబ్దశక్తికి దేవతలందరూ నిలబడి ఉంటారు. వేదం అంత గొప్పది. వేదం చదవడం అంటే మాటలు కాదు, ఇది జన్మజన్మాంతర సుకృతం వేదం చదువుకోవడం. అందుకే కదా ఆ రోజున మహానుభావుడు రామకృష్ణ అవధానులు గారు వస్తే అంత పొంగిపోయాం. అందుచేత నిన్నటి రోజున వారు కూర్చుని ఆ వేదంలో పన్నాలు చదువుతూనే ఉన్నారు. మనందరం తీర్థప్రసాదాలు తీసుకుని వెళ్ళిపోయేటంత వరకు. అందుకని ఆదిత్య హృదయం అంత శక్తివంతం. అంత శక్తివంతమైన ఆదిత్య హృదయంలో స్వామిని అనేక రూపాలతో కీర్తిస్తారు. ఈయనలో అన్ని స్వరూపాలు కలిసిపోయాయి అంటారు. అందుకే రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం. ఆయన కిరణములు చొచ్చుకుని వెళ్ళనటువంటి ప్రదేశం ఉండదు. భాస్వరం ప్రకాశింపచేస్తాడు, చీకటిని పోగొడతాడు, అందరినీ మేల్కొలుపుతాడు.
తూర్పు దిక్కున బయలుదేరుతాడు. తూర్పు దిక్కు పర్వతాన్ని గుర్తుగా కలిగినటువంటి వాడు పశ్చిమ పర్వతాన్ని గుర్తుగా కలిగి ఉంటాడు. ఆకాశమండలంలో తిరుగుతూ ఉంటాడు. ఋగ్యజుస్సామపారగ. అరుగ్వేదం అంటే వాక్కు, యజుర్వేదం అంటే కర్మ, సామవేదం అంటే హృదయంలో ఉండేటటువంటి సామ్యబుద్ధి, సౌమ్యమైన బుద్ధి. ఈ మూడు వేదస్వరూపాలుగా లోపల ఉండేటటువంటి హృదయాన్ని ప్రశాంతంగా ఉంచుతాడు. తెల్లవారుజామున అందరూ నిద్రపోతున్నటువంటి సమయంలో నీటిలో నిలబడి తమ యొక్క కలువరేకులు ఇలా ముడుచుకున్నటువంటి కమలములకు తన లేత కిరణములతో చక్కలిగింతలు పెట్టి ఆ కమలములు విచ్చుకునేటట్టుగా చేస్తాడు. ఆ మహానుభావుడే ఘనవృష్టిరపాం మిత్రో వింధ్యవీధి ప్లవంగమహ. అటు నుంచి ఇటు దాటుతూ సముద్రంలో ఉండేటటువంటి ఉప్పు నీటిని తన కిరణముల చేత తాగుతాడు. తాను ఎలా పుచ్చుకుంటాడో తిరిగి తాను అలా ఇచ్చేస్తాడు. తప్ప తను దాచుకోవడం చేత కానివాడు పరబ్రహ్మస్వరూపుడు. ఉప్పు నీటిని తాను పుచ్చుకొని తీయటి నీటిగా మార్చి మేఘం చేస్తాడు. అయ్యయ్యో, పిల్లలందరూ దాహంతో ఉన్నారని మేఘాన్ని పంపించి ఘన వృష్టిరపాం మిత్రో, నీటికి స్నేహితుడై ఉంటాడు. ఆదిత్య హృదయం చదివితే, లోకంలో ఉన్న వాళ్ళందరూ ఆదిత్య హృదయాన్ని చదివితే వానలు పడకపోవడం అన్నది ఉండదు. అపాం మిత్రో, ఆయన నీటికి మిత్రుడు. అందుకే నీటిని వర్షింపచేస్తాడు. మళ్ళీ అపాం మిత్రో వింధ్యవీధి ప్లవంగమహ. ఆ వింధ్యవీధి ఆకాశ వీధిలో తిరుగుతూ ఉంటాడు. బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్య